నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ఇక వార్తల్లోని ముఖ్యాంశాల్ని చూద్దాం. కూటమి పాలనలో అభివృద్ధి సంక్షేమం సమపాలలో ప్రజలకు అందుతుందని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాల పాలన పూర్తయిన సందర్భంగా మంగళవారం కొత్తపేట మండలం ఆవిడి కండ్రిగా గ్రామాలలో ఏపీ బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ అధ్యక్షురాలు రెడ్డి అనంతకుమారి కూటమి నాయకులతో కలిసి ఎమ్మెల్యే ఇంటింటికి వెళ్లి ప్రజలందరినీ కలుసుకుని గత 2 ఏళ్లలో జరిగిన అభివృద్ధి సంక్షేమ పథకాల గురించి వివరించారు. 5 ఏళ్ల క్రితం కట్టినాయా? మొన్న కట్టినా అడిగారు. ఇల్లు ఒకటి కట్టుకున్న వాళ్ళు ఉన్నారు. అదే ఆ రోడ్డు చేద్దాం. ఇల్లు కట్టుకున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళు కూడా రేపు వచ్చా ఏదో క్లియర్ అవుతాయంటున్నారు. క్లియర్ అంటే వెంటనే మొదలు పెట్టించండి. శివాలయం విద్య వాటర్ ట్యాంకు. సరే అండి. పంచాయతీ సెక్రటరీ ఎవరైనా ఉన్నారా? అదే నెక్స్ట్ ఫస్ట్ వీక్ పెట్టచ్చు. ఈ పంచాయతీ పడుతున్నారు. పంచాయతీ కట్టించు. పంచాయతీలో డబ్బులు ఏమైనా ఉన్నాయి ఇప్పుడు దగ్గర? ఇప్పుడు ఏదో రెజల్యూషన్ అయితే ఇప్పుడు ఎలా కాలువ కట్టినప్పుడు అవ్వదు కదా. కట్టుబడి ఇప్పుడు రెజల్యూషన్ పెట్టించు లోపల. ఎప్పుడు కాలువ కడితే ఇప్పుడు కట్టేసేయండి. పంచాయతీ ఏందో అమ్మా వాటర్ ట్యాంక్ కూడా చేయిస్తాం. అది కొంచెం టైం పడుతుంది. డబ్బులు ఏమి రావట్లేదు. హలో డియర్, ఇప్పుడు ఈ అవిడి సిమెంట్ ఉందంటున్నారు వాటర్ ట్యాంకు. ఇప్పుడు అది మన ఈ స్కీమ్ లో ఉన్నాయి కదా, మనం ప్రపోజ్ చేద్దాం అనుకున్నట్లు. మా బాగున్నారు కదా అందరూనే? ఏమన్నాయమ్మా? ఎక్కడ కాలనీలోనా? సరే కొంచెం వస్తున్నాయా? అసలు రావట్లేదని కొద్ది వచ్చింది. మొన్న దాకా వచ్చింది. వాటర్ ట్యాంక్ కట్టాలి. ట్యాంక్ కట్టిస్తాం. ఈ పట్టలేదు కదా ట్యాంక్. ఏమని డైరెక్ట్ వెళ్తే చివరికి వెళ్ళిపోతుంది వాటర్. దీని గురించి వెళ్ళట్లేదా? లేదా ఇప్పుడు వాళ్ళందరూ వాటర్ ప్రాబ్లం దానికి వెళ్తుంది. ఇది అమ్మా చూసావా? ఇది కలిపేస్తాడు వెళ్ళిపోద్దా? ఎక్కడ పుల్లెలూరుపేట ఇక్కడ మనం మొదలెట్టిన కాడ ఇంటింటికి కలెక్షన్ ఇవ్వలేదు సార్. ఇవ్వలేదండి. కలెక్షన్ అక్కడ ఇవ్వలేదండి. ఇంటింటికి ఇవ్వలేదా? మరి ఏం ఉపయోగం? మెయిన్ లైన్ ఇది. ఈ లైన్ ఇచ్చిన ఉపయోగం లేదు సార్. కొత్త ఇంటింటికి ఏం కాదు. అక్కడ కనీసం 2 ట్యాప్లనే ఉన్నాయా ఇప్పుడు ఇవ్వడానికి? అక్కడ ఇది కలిపి ఆ పాత లైన్లో వాటర్ వస్తుందా పని? ఒకసారి చూసుకుని ఇది కలిపితే కనీసం మీకు మార్కులు అవి బాగా వస్తున్నాయా? వెరీ గుడ్. మన 10th క్లాస్ అందరూ పాస్ అయ్యారా మీ స్కూల్లో? ఎవరైనా ఆగిపోయారా? ముగ్గురు ఆగారా? 500 దాటి 10th క్లాస్ మొన్న మరి వెళ్ళలేదా మీరు? మీ స్కూల్లో కూడా ఎలా చదువు చెప్తున్నారో ఏంటో కూడా మీకు ఐడియా ఉండాలి. ఎన్నో తరగతి మీరు అమ్మా? మరి 9th అన్నప్పుడు 10th మీద అడిగిన దాని మీదేనా? మనకి ఆర్డర్లు అంటే ఏముండవు. సరిపోతుందా వర్క్? సరిపోతుంది. మీ లేడీస్ ఏమైనా డాక్టర్ గ్రూపుల్లో ఉన్నారా? మరి ఏదైనా స్కీమ్ కింద పెట్టుకోపోయారా? ఇంకా మంచి సహాయం వస్తారు. సబ్సిడీతో కూడా వస్తున్నాయి. పథకాలు ఉన్నాయి. తెలుసుకోండి సార్. పెట్టుకుంటే మీకు సపోర్ట్ వస్తుంది. ఇంకా కొత్త మిషనరీ కొత్తగా ఇంకా డెవలప్ చేసుకోవచ్చు. వ్యాపారానికి డబ్బులు ఇవి. ఏదైనా మీ డ్వాక్రా గ్రూప్ మహిళ అవి ఉంటాయి మీ ఇంట్లో లేడీస్, వాళ్ళ పేరు పెట్టుకోండి. దీనికి కొన్ని స్కీములు అవి ఉంటాయి. తెలుసుకోండి వాళ్ళని. ఏపీఎంని అడిగితే చెప్తారు. లేకపోతే రావులపాలెం ఎండాప్స్లో కూడా సెంటర్ పెట్టాం దీని గురించి గైడెన్స్ ఇవ్వడానికి. మహిళలు ఎవరైనా అంటే మహిళల పేరు మీద ఎక్కువిస్తారు. చిన్న పరిశ్రమల కింద అంటే ఇది పరిశ్రమ కింద వస్తుంది. మీకు స్కీములు ఉంటాయి దీనికి సంబంధించి, టైలరింగ్ సంబంధించి. ఓకే అండి. ఇంకెవరు మన ఇంట్లో పెన్షన్ పొందే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అమ్మగారికి, మా మావయ్య గారికి అందరికి కూడా పెన్షన్లు వస్తున్నాయి. మీరు అంగన్వాడీ టీచర్ మీకు చెప్పక్కర్లేదు. మీకు కూడా డబ్బులు. అందుకే అమ్మ ఇది మొన్నటి దాకా రాలేదు. ఈసారి వేశారు. ఇదివరకు తల్లికి వందనం లేదు మీకు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ మీ మీద అభిమానంతో మీ అందరికి కూడా ఇచ్చారు. ఈసారే ఇచ్చారు. అంతే కదా? ఓకే. ఏ బిల్డింగ్ అమ్మా? అంగన్వాడీ భవన స్కూల్ ఎక్కడ ఉంది? సైట్ ఎక్కడ ఉంది? మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కలిసి వెళ్తున్నాం. మీకు పెన్షన్ వస్తుందా? ఎంత వస్తుంది పెన్షన్? 4,000 ప్రతి నెల 1వ తేదీకి వచ్చేస్తుందా? ఓకే. అయితే మీ మనవరాళ్ళు ఎవరైనా ఉన్నారా? మనవరాళ్ళు చదువుకుంటున్నారు? వాళ్ళు పెద్దోళ్ళ? సరే కలిసి వెళ్దాం. ఇంకేం లేవు కదా? సరే అయితే
ఉన్నాయి చెప్పి ఆ? సరే అయితే. ఎక్కడ దాకా ఉంది అది? ఎక్కడ దాకా ఉందా? ఎవరున్నారు మీ ఇంట్లో ఇంకా మీతో పాటు? నువ్వు ఒక్కదాన్ని. సరే తల్లి. ట్రస్ట్ ఇన్ఛార్జ్ లేరు, బూత్ పేషెంట్ గారు. అలాగే కదా అయ్యేదారు ఏమైనా ఉన్నాయమ్మా చెప్పి. సరే అమ్మాయి. బాగున్నావమ్మా? సార్ వచ్చాం కదా మన కార్యకర్త. జాగ్రత్త. ఓకే అమ్మా. ఉన్నాయమ్మా చెప్పి ఇంకా సమస్యలు ఏమైనా ఉన్నాయా? ఏది ఎవడుతున్నారు? వాటర్ సార్. వాటర్ నీళ్ళమ్మా. పైప్ లైన్ ఏమైనా వస్తుందా? చేయిస్తాను.